ఇలా రోజుకొక్కరన్నా కమెంట్ చేస్తున్నారండి. ఇంట్లో ఖాళీగా ఉండకపోతే జాబ్ చేసుకోవచ్చు కదా. ఎంసీఏ చదివి జాబ్ చేయకుండా ఖాళీగా ఎందుకుంటున్నారు అని. మీలో కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నానండి. ఇంట్లో పనులు చేసుకోవడం, ఇంటిని చూసుకోవడం కూడా ఒక జాబే అండి. నా దృష్టిలో అదొక హౌస్ వైఫ్ జాబ్. నాకు తెలుసండి, బయట జాబ్ చేస్తే శాలరీ వచ్చిద్ది. కాకపోతే ఇంట్లో పని చేస్తే అంతకు మించి డబుల్ సాలరీ వచ్చిద్ది ఎలా అని అనుకుంటున్నారు. ఇల్లు మొత్తం ఎప్పటికప్పుడు నీట్ గా సదరిసి ఉంచుతున్నా కాబట్టి అన్హైజీన్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు. సో హాస్పిటల్ ఖర్చులు కూడా ఉండవు. ఇంట్లో నాకు వచ్చినంత వరకు టేస్టీ ఫుడ్ అయితే పెడుతున్నానండి అందరికి. సో రోజు బయట నుండి కూరలు తెచ్చుకునే అవసరం అయితే ఉండదు. ఆ ఖర్చు అయితే తగ్గుతుంది. ఇలా ఇంకా చాలానే ఉంటాయి. ఇల్లు క్లీన్ చేసి గిన్నెలు తోవడం వల్ల సర్వెంట్ ఖర్చు ఉండదు. ఇంటి కాలింగ్ బెల్ ఎవరు కొడుతున్నారు, ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఇలా అలర్ట్ గా ఉండడం వల్ల వాచ్మెన్ ఖర్చు కూడా ఉండదు. ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే చాలానే ఉంటాయండి. సో ఫైనలీ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టపడి వర్క్ చేస్తున్నారండి వాళ్ళ ఫ్యామిలీస్ హెల్త్ కోసం. ఒకవేళ ఏంట్రా బాబు ఈ గోలమాకు అని మీకు అనిపిస్తే సారీ, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండి. తెలియని వాళ్ళ కోసం చెప్పాల్సిందే.